రామ హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే యస్యేత్తిరదవక్త్రాజ్యాః పారిషద్యాః పరస్యతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే అఖిల భువన జన్మస్థేమ భంగాదిలీలే వినత వివిధ భూతౌరాతరక్షైకదీక్షే శృతిశిరసి విదీప్తే బ్రహ్మణి శ్రీనివాసే భవతు మమ పరస్మిన్ సేముషీ భక్తిరూపా నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ అస్మత్ శ్రీ గురుచరణారవిందాభ్యాం నమః పరమగురుభ్యో నమః సర్వగురుభ్యో నమః నిదాఘవువాచ భో విప్ర జనసమ్మర్దో మహానీషజనేశ్వరే ప్రవివిక్షౌ పురే రమ్యే తేనాత్ర స్థీయతే మయా. పురాణ పురుషుడు పురుషోత్తముడైన జగన్నాథుడు వెంకట విభుని యొక్క దివ్య సాన్నిధ్యంలో కాలాన్ని పవిత్రం చేసుకునేటువంటి విశేషాలను, అంటే కాలం ఎలాగైనా గడుస్తుంది, ఆ కాలాన్ని సద్వినియోగం చేసుకోవడం ఎలాగా. ప్రాతర్ద్యోత ప్రసంగేన మధ్యాహ్నే స్త్రీ ప్రసంగత రాత్రౌ చోర ప్రసంగేన కాలాన్ని ఇలా గడుపుతారు అని చమత్కారంగా పండితులు చెప్తూ ఉంటారు. ఎలాగా ప్రాతకాలంలో జూత ప్రసంగంట, అంటే జూదం సంబంధించిన విషయాలని తెలుసుకుంటూ గడుపుతారు. ఇదేమిటి ప్రాతకాలంలో జూదం ఏమిటి అని అంటే, జూద ప్రసక్తి దేనిలో వస్తుంది? మహాభారతంలో వస్తుంది. అది చాలా సంక్లిష్టమైనటువంటి వేద ధర్మాలను బోధిస్తోంది. కాబట్టి ఆలోచనాత్మకం. మనం ఉదయాన్నే నిద్రలేచి చక్కగా స్నాన సంధ్యాది అనుష్ఠానాదులు, లేదా భగవదారాధన, లేదా ఒక శ్లోక పఠనం, ఒక బొట్టు పెట్టుకొని, అంటే వేద ధర్మాల్ని విశ్వసించి నేను సనాతన ధర్మాన్ని హిందువుగా విశ్వసిస్తున్నాను, ఆచరిస్తున్నాను అనుకునేటువంటి వారందరూ కూడా చేసేటువంటి పని ఉదయాన్నే ఏ వృత్తి, ఉద్యోగ, వ్యాపారాదులు, వ్యవసాయం ఏది చేసినా సరే మనం ఉదయాన్నే లేచి మొహం గడుక్కొనైనా అలా బొట్టు పెట్టుకొని భగవంతుడికి నమస్కారం చేసి, తల్లిదండ్రులు జీవించి ఉంటే వారికి నమస్కారం చేసి, పెద్దలకు అభివాదనం చేసి, ఇలాగా మన జీవన క్రమం ఆరంభమైతే ఆ రోజంతా బాగుంటుంది. ఆ సమయంలో ఇంకొంచెం అవకాశం ఉన్నటువంటి వారు మహాభారతాన్ని శీలించాలి, అంటే తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఎందుకని అంటే దాన్ని పంచమ వేదం అన్నారు. అంటే వేద ధర్మాలన్నీ కూడా వేదములకు, అఖిల ధర్మములకు అది మూలస్థానం. కాబట్టి కథా ప్రక్రియలో ఏ విధంగా చూపించారు అనేది తెలుస్తుంది. మధ్యాహ్నే స్త్రీ ప్రసంగత, మధ్యాహ్నం
స్త్రీ ప్రసంగం అంటే ఏంటి? సీతాయాశ్చరితం మహతు, సీతమ్మ చరిత్రని అంటే రామాయణాన్ని అవగాహన చేసుకునే ప్రయత్నం చేస్తారట. ఉత్తములైన వారి లక్షణాలు చెప్పారు. రాత్రౌ చోర ప్రసంగేన, రాత్రి సమయంలో దొంగ, రాత్రిపూటే కదా దొంగలు తిరిగేది, అందరికంటే పెద్ద దొంగ ఎవరు? పరమాత్మేట. చమత్కారంగా చెప్పిన మాట. నారాయణో నామ ప్రసిద్ధ చోర. ఏం దొంగతనం చేస్తారు? రేపల్లెలో ఉన్న వారిని అడిగితే చెప్తారు. బృందావన దివ్యధామంలో ఆయన ప్రతి ఇంటిని చూశాడు, ప్రతి ఇంటిలో ఎవరు ఎలాగ నడుస్తున్నారో చూశారు. ఆ పాలు, పెరుగు, వెన్న, నెయ్యి దాచుకున్న దాన్ని తీసుకొచ్చి అందరికీ పంచాడు. తానెక్కడ తినలేదు, తిన్నట్టుగా చూపించాడు. అందరూ కలసి మెలసి బ్రతకమన్నాడు. కృష్ణ లీలల్ని మనం బాగా అధ్యయనం చేస్తే భౌతికమైన దృష్ట్యా, ఆధ్యాత్మిక దృష్ట్యా, తాత్వికమైనటువంటి స్థితిలో 3 స్థితులలో చూడాలి. ఎలాగ చూసినా కూడా ఆ కృష్ణ లీలలు మనస్సుకి హత్తుకుంటాయి, మన మనస్సుని దొంగిలిస్తాయి. అది దొంగతనం అంటే. జన్మ జన్మలుగా మన హృదయంలో అనేక రకాలైనటువంటి వాసనలు అంటే సంస్కారాలు, ఆలోచనలు బాగా ఉంటాయి. రకరకాల ఆలోచనలు అవన్నీ కూడా లాగివేసి తానొక్కడే ఉంటాడట. మన హృదయంలో ఎప్పుడైతే ఆ పరమాత్మ చైతన్యం తొణికిసలాడుతోందో ఆనందంతో మన ముఖం ఒక సాత్వికమైన, చూడగాలని ఒక పరమానందం కలుగుతోంది. మనం పొందవలసినది అది. మహాత్ముల చిత్రపటాలు, చిత్ర ఫోటోలు చూసినా కూడా ఆనందం కలుగుతుంది. ఎందుకని? వారిలో ఉన్నటువంటి ఆ ఆనంద స్వరూపుడైన పరమాత్మని నిరంతరం ధ్యానం చేయడం చేత, చింతన చేయడం చేత, స్మరణ చేయడం చేత వారికి కూడా అవే లక్షణాలు వస్తాయి. మనం ఏ విషయాన్ని గురించి నిరంతరం చింతన చేస్తామో, భావన చేస్తామో, ఆలోచనలు చేస్తామో, స్మరణ చేస్తామో అవే లక్షణాలు మనకు కూడా వస్తాయి. అందుకని మహానుభావులు చిన్న పిల్లలతో ఎక్కువగా తిరుగుతుంటారు. ఎందుకని? వారి మనస్సులో ఏమి ఉండదు, కల్మషం ఉండదు. కల్మషం లేనటువంటి మనస్సులో పరమాత్మ వచ్చి చేరుతుంది. నిస్త్రైగుణ్యో భవార్జున. అందుకని ఈ పురాణ శ్రవణం ప్రతిరోజు చేయమన్నారు. ఏదో ఒక మంచి మాట కదలకుండా కాసేపు కూర్చొని వింటూ ఉంటే, ఇప్పుడు మనకు టీవీల్లో కూడా ఎంతోమంది మహానుభావులు చెప్తూ ఉంటారు కదా, ఆ చెప్పేటప్పుడు వింటే మనకు కొన్ని ఆలోచనలైనా పవిత్రమవుతాయి. అందుకని మనం ఈ పురాణాలు 18 పురాణాలు మహాపురాణాలని మనం విన్నాం. ఈ పురాణాలలో సృష్టి, ప్రవృత్తి, సంహార, ధర్మ, మోక్ష ప్రయోజనం బ్రహ్మాదిభిర్వివిధై ప్రోక్తం పురాణం పంచలక్షణం. ధర్మ ప్రధానం అని చెప్పారు. కౌటిల్యుడు కూడా, అంటే చాణక్యుడు కూడా అర్థశాస్త్రంలో చెప్తాడు ఈ పురాణాలని గురించి. సర్గ, విసర్గ, వృత్తి, రక్షణ, అంతరములు, వంశము, వంశానుచరితం, సంస్థ, హేతువు, అపాశ్రయం 10 లక్షణాలు భాగవతం చెప్తారు. కాబట్టి వీటిల్లో ఇంకా చాలా విశేషాలు ఉన్నాయి. రోజు మనం ఏదో ఒక దాన్ని తెలుసుకుందాం. ఈ రోజున చైత్ర శుద్ధ పూర్ణిమ. మహానుభావులు ఈ చైత్ర శుద్ధ పూర్ణిమ రోజున ఉత్తరాది వాళ్ళంతా కూడా హనుమత్ జయంతి చేస్తారు. హైదరాబాదులో కూడా ఈరోజు ఏవేవో రామనామాన్ని స్మరిస్తూ ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. ఎక్కడెక్కడైతే రామనామ స్మరణ జరుగుతోందో అక్కడ ఆనంద బాష్పాలు జాలువారుస్తూ ఉంటాడు హనుమ. ఆయన ఎక్కడైతే ఉంటాడో బుద్ధిర్ బలం యశో ధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వాక్పటుత్వంచ హనుమత్ స్మరణాత్ భవేత్. ఇవన్నీ మనకు తెలిసినవే. అందుకని ఈనాటికి కూడా
రామాయణం జరిగేటప్పుడు ఎదురుగా వచ్చి కూర్చుంటారట. హనుమదాసనం అని వేస్తారు ఉత్తర ప్రాంతంలో వారు. మనకు వైశాఖ బహుళ దశమి చేస్తారు. అంటే అనేక కల్పాలలో జరుగుతూ ఉంటుంది రామకథ. ఏదో ఒక్కసారిగా జరిగేది కాదు కాబట్టి ఒక్కొక్క కల్పంలో కొన్ని మార్పులు వస్తాయి. దాని ప్రకారం ఉత్తర భారతదేశంలో చైత్ర పూర్ణిమ చేస్తే మనం వైశాఖ బహుళ దశమి చేస్తారు. సరే, ఎప్పుడైతే ఆ పేరుతో అయినా ఆ హనుమలో ఉన్నటువంటి భక్తి, ఆ విశ్వాసం, ఆ శ్రద్ధ ఈనాడు మనకు కూడా కావాలి అని ప్రార్థించాలి. ఈనాటికి కూడా భాగవతంలో వస్తుంది, కింపురుష వర్షంలో ఆ కిన్నెరులు చక్కగా ఆ రామ కథని గానం చేస్తూ ఉంటే సీతారామ లక్ష్మణులని ఆరాధిస్తూ అవి వింటూ హాయిగా ఉంటాడు అని భాగవతం మనకు చెప్తోంది. ఆ హనుమంతుణ్ణి ఈనాటికి కూడా దర్శించినటువంటి మహానుభావులు, యోగవేత్తలు ఉన్నారు, వారి చరిత్రల్లో వస్తుంది. ఇప్పుడు కూడా ఎక్కడైతే స్మరిస్తే అక్కడ తులసీదాసుకి 16వ శతాబ్దిలో దర్శనమిచ్చి రామదర్శనం చేయించారు చిత్రకూటంలో. కనుక ఈనాటికి సజీవమైనటువంటి మూర్తులు హనుమంతుడు, పరశురాముడు. రేపు అక్షయ తృతీయ రోజున పరశురాముడు యొక్క జయంతి. వ్యాసుల వారు వీరంతా ఈనాటికి సజీవంగా ఉన్నారు. మనం సరిగ్గా వారిని స్మరిస్తే వారి దర్శనం అవుతోంది. నారాయణ అనేటువంటి ఆ మహానుభావుడు కైవారం నారాయణకు ఆయన యోగి, ఆయనకు అశ్వత్థామ దర్శనం ఇచ్చాడు. టైగర్ బాబాను పైలట్ బాబా అని ఉత్తర భారతదేశంలో ఈనాడు కూడా ఆయన యుద్ధ విమానంలో నుంచి కింద పడిపోయి అక్కడ అరణ్యంలో 6 మాసాలు అశ్వత్థామతో కలిసి ఉన్నాడు. ఆయన ఇప్పుడు మహాయోగి అయ్యాడు. ఒక సైనికుడు ఏదో సామాన్య స్థితిలో ఉన్నాడు. మహాత్ముల యొక్క దర్శన స్పర్శన సంభాషణల చేత అతి సామాన్యుడు కూడా మహాత్ముడవుతాడు. కాబట్టి నిరంతరం పురాణ శ్రవణం చేయమన్నారు. దానికే మనకు దానివల్ల ఏమవుతోంది? స్వరూప జ్ఞానం కలుగుతుంది. స్వస్వరూప జ్ఞానం చేత మనం జన్మలుగా పేర్చుకున్నాము. ప్రారబ్ధం అనేటువంటి మాట, సంచితం అనే మాట, ఆగామి మనం చాలాసార్లు చెప్పుకున్నాం, చాలామంది చెప్తూ ఉంటారు కూడా. కర్మ సిద్ధాంతంలో అది చాలా విశేషం. ఈ అనేక జన్మల్లో పేర్చుకున్నటువంటిది ఇదంతా ఎలాగపోతుందయ్యా అంటే ఈ స్వస్వరూప జ్ఞానం చేత పోతుంది అని చెప్పారు. ఈ జ్ఞానం ఎలా కలుగుతుంది అంటే అనేక కథా ప్రక్రియల ద్వారా మనకు ఈ పురాణ వాన్మయం బోధిస్తుంది. అదే దాంట్లో భాగమే నారద పురాణంలో రుభు నిదాఘ సంవాదం. ఇది చాలా పురాణాల్లో వస్తుంది. అనుభవిస్తేనే పోతుంది అని చెప్పుకున్నాం. ప్రారబ్ధం అనేది, ఆగామి అనేది నిష్కామ కర్మాచరణ ద్వారా ఈ కర్మల యొక్క ఫలం ఉత్పత్తి కాదు. కర్మల యొక్క ఫలాన్ని ఉత్పత్తి చేసేది ఎప్పుడు అంటే రాగద్వేషాల వల్ల ఆ ఉత్పత్తి జరిగింది. అలాగ లేకుండా కర్తవ్య కర్మ, భగవద్గీతలో అదే చెప్పాడు. నీకు ఫలితాన్ని గురించి ఆలోచన ప్రక్కన పెట్టు, నీవు చేయవలసిన కర్తవ్యాన్ని చెయ్యి. ఇది మనకు చాలా హాయిగా ఉండేది కూడా సిద్ధాంతం. ఎందుకని మనం ఒకదాన్ని ఎక్స్పెక్టేషన్ చేస్తాం, అలా చేయకపోతే ప్రేరణ కలగదు అనుకుంటాం. అనుకున్నా నువ్వు చేయగలిగేదేమీ లేదురా, నువ్వు చెయ్యి. ఆ వచ్చేదాన్ని సమంగా స్వీకరించు. ఇది మనకి ఎంత జీవితానికి ఇవాళ చాలా కావాల్సినటువంటిది. పిల్లల దగ్గర నుంచి అన్ని స్థాయిలలో మనం అనుకున్నది పొందలేకపోయినప్పుడు డిప్రెషన్కి వెళ్ళిపోతున్నారు. వారు 10th పాస్ అయ్యాడు అని అంటే ఎంత ర్యాంక్ అంటే ఇంతేనా అంటారు. వాడి మనస్సు బాధపడుతుంది. ఇదే సర్వస్వం కాదు కదా, ఇది కాకపోతే ఇంకొకటి. ఇట్లాగా మనం మనస్సుని స్వస్థత పరిచే మనం ప్రయత్నం చేయాలి. అలా చేయకుండా మళ్ళీ సోమరితనంగా ఉండకూడదు. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. ఆ ఒక్క మాటని అర్థం చేసుకుంటే మన జీవితం చక్కగా సాగుతుంది. కాబట్టి కర్తృత్వరహితంగా కర్మ చేస్తే
నిన్న చెప్పుకున్నాం కృష్ణ కర్మ అని. మనుషులు ధర్మ అర్ధ కామములు త్రివర్గం అన్నారు. అర్ధకామాలు ఒక స్థితి. ఇవి ఈ లోకానికి సంబంధించినటువంటి, అంటే మనం పుట్టిన నుంచి పోయేదాకా మాత్రమే వీటితో పని. కాబట్టి అర్థం కామం, ఇక ధర్మం రెండుగా ప్రవృత్తి నివృత్తి ధర్మం మనం చాలాసార్లు చెప్పుకున్నాం. పుణ్యపాపాలలో మంచి చెడులలో పాపాన్ని వదిలి పుణ్యకర్మ చేయమని ఉపదేశిస్తోంది ప్రవృత్తి ధర్మం. యజ్ఞయాగాదులు చేయడం, 10 మందికి ఉపయోగపడేటువంటి బావులు చెరువులు తవ్వించడం, రోడ్లు వేయడం, దేవాలయ నిర్మాణం చేయడం, ఇవన్నీ మంచి పనులు, 10 మందికి ఉపయోగపడేవి ఏవైనా సరే. ఈ పుణ్యకర్మలనే చేస్తే అది ప్రవృత్తి ధర్మం. దానివల్ల ఏమవుతోంది, ఈ శరీరాన్ని వదిలిన తర్వాత భోగ శరీరాన్ని ధరించి ఆ పుణ్యం వల్ల కలిగినటువంటి సుఖానుభవాన్ని పొంది మరలా పుట్టేటువంటి జన్మలో శుచీనాం శ్రీమతాం గేహే యోగ భ్రష్టోభిజాయతే, మంచి శుచివంతులైనటువంటి యోగ్యులైనటువంటి ఉత్తములైనటువంటి ఆ కుటుంబాల్లో పుట్టడం జరుగుతోంది. పాపకర్మలే ప్రవృత్తిగా కలిగిన వారు అధోలోకాలలో సూక్ష్మ శరీరం ద్వారా దుఃఖానుభవాన్ని పొంది పాప జన్మలలో పుడతారు. పక్షిగా, పశువుగా. కపూయ చరణాహ కపూయాం యోనిమాపద్యేరన్ అని శాస్త్రవచనం. ఇది ప్రవృత్తి ధర్మ పురుషార్థానికి సంబంధించిన. ఇక నివృత్తి ధర్మం, ఇది కూడా నిష్కామ కర్మాచరణ ద్వారా చిత్తశుద్ధిని సాధించి ఆ ఆచార్య అనుగ్రహంతో ఏ పరమాత్మ తత్వం నుంచి తాను విడిపడ్డాడో ఆ చైతన్యం యొక్క ప్రతిబింబమే నేను అనే జ్ఞానాన్ని పొంది మమైవాంశో జీవలోక సనాతన అని చెప్పాడు కదా స్వామి. ఆ అంశాంశి భావం దాన్ని పొంది ఈ సమస్త చరాచర సృష్టి అంతా పరమాత్మ విభూతి అనేటువంటి భావన చేస్తుడు. ఆ చైతన్య స్వరూపంలో ఆ పరమాత్మ యొక్క దివ్య రూప నామగుణ విశేషాలతో తాదాత్మ్యాన్ని పొందితే వాడు ఉత్తమ స్థితిని పొందుతాడు. దానివలన ఉత్తమ స్థితి కలుగుతోంది. ఇది నివృత్తి ధర్మం. కేవలం ఒకానొక సుఖానుభవ స్థితి. దానికే అపవర్గము అని పేరు పెట్టింది శాస్త్రం. ఈ స్వర్గాపవర్గ రూపాయ యజ్ఞేశాయ నమో నమః అని యజ్ఞయాగాదులు కూడా ఈ స్వర్గము అపవర్గం. స్వర్గం అనేది తాత్కాలిక మజిలీ, అదే ప్రధానం కాదు. ఇతరమైనవన్నీ కూడా స్వర్గం దాకని. మనది అలా కాదు. అపవర్గము శాశ్వతమైనటువంటి స్థిరమైనటువంటి స్థితిని పొందటం, అది ప్రధాన లక్ష్యం. కాబట్టి ఈ ప్రవృత్తి నివృత్తి రూప ధర్మ పురుషార్థాలే మానవ జీవితానికి పరమ గమ్యంగా మహర్షులు బోధించారు. మనకు అనేక కథా ప్రక్రియలతో కూడా చూపించారు. కనుక ఈ ప్రపంచంలో ఉండే ప్రాణులు, జంతువులు అన్నీ అంతమైన జడ ప్రపంచానికి సాక్షిభూతంగా సమష్టి ఆ పరమాత్మ చైతన్యం ఉంటుంది. వ్యష్టి చైతన్యం అదే అయితే అది సమష్టి కాబట్టి సృష్టి ఉన్నా లేకున్నా తన స్థితిలో తాను జ్ఞాన స్ఫురణతో ఉంటుంది. కనుక అది పరిపూర్ణమైన స్థితి అని అన్నారు. ఈ విధంగా తాదాత్మ్యం లేకుండా సాంసారికమైన స్థితిలో ఉండటమే మనుష్యుడు చేయవలసినది. అప్పుడు ఈ సాంసారికమైన బంధాలనేవి ఉండవు. సంసార బంధ అపనయనమేవ మోక్ష అంటారు భగవత్పాదుల వారు. కనుక మానవుడు ఎప్పుడు కూడా సుఖమే కోరుతాడు. కానీ సుఖం కోరి ఏ పనైనా చేస్తే దుఃఖం వచ్చి పడుతుంది. అంటే ఆ పనికి అనుకూల ఫలం రాదు. కారణం ఏంటి? ఉభాభ్యాం పుణ్య పాపాభ్యాం మానుష్యం లభతే అవశః. పుణ్యపాపాలు సమాన స్థాయిలో ఉన్నప్పుడే మనుష్య జన్మ. పుణ్యం అధికంగా ఉంటే దేవతా జన్మ, పాపం అధికంగా ఉంటే పశుపక్షి మృగాదుల జన్మ. ఈ 2 పుణ్యపాపాలు సమానంగా ఉంటే మనుష్య జన్మ.
కాబట్టి ఈ రెండు నీ రూపాలే, నీ స్వరూపమే. ఇక్కడ నీ అసలు స్వస్వరూపమేమిటో తెలుసుకోవయ్యా. కర్తృరాజ్ఞయా ప్రాప్యతే ఫలం అని మహర్షాదులు చెప్తారు. కర్మఫలం కదలి వస్తోంది. ఎలాగా? పరమాత్మ యొక్క చైతన్యంతో ఉండటం వలన నీవు ఏదీ కోరక ఎంత కష్టం వచ్చినా పరమాత్మానుగ్రహమే అని భావించి నీ కర్తవ్యాన్ని చేస్తే ఏది రావాలో అది నీకు వస్తోంది, పోయేది పోతోంది అని. ఆగతే స్వాగతం కుర్యాత్ గచ్చంతం న నివారయేత్ అని. అంటే అప్పుడు మంచి పనులు, మంచి ఆలోచనలు మనం చేస్తూ ఉండాలి. కనుక వాటి యొక్క సూక్ష్మమైనటువంటి ఆ సంస్కారాలు మన బుద్ధిలో బాగా నిలబడిపోతాయి. దానివల్లనే ఈ సుఖ దుఃఖ చక్ర భ్రమణం జరుగుతోంది అని గుర్తిస్తాడు సదాచార్య సమాశ్రయణ చేత. అందుకని ప్రతి నిత్యము కూడా ఈ పురాణ వాన్మయంలో వేదాంతం వస్తోంది, శాస్త్రాలు వస్తాయి, అన్నిటి యొక్క ప్రమేయం ఉంటుంది. అలాగ క్రమక్రమంగా మన మనస్సు వికసితమవుతోంది. సరే, ఇంత ఎందుకయ్యా చెప్పింది అంటే, ఈ నిదాఘుడు నిన్న మనం చెప్పుకున్నాం, జ్ఞానోపదేశం చేశాడు రుభువు వచ్చి నిదాఘునికి. అప్పుడు మళ్ళా 1000 ఏళ్ల తర్వాత గురువు గారు వచ్చారట. గురువులు ఒక్కసారి సద్గురువు సదాచార్యులు ఒక శిష్యుడికి గనక ఉపదేశం చేస్తే అంతటితో వదలడు. తల్లిదండ్రులు ఏ విధంగా అయితే తమ బిడ్డ చిన్నప్పుడు తల్లిని కాళ్ళతో కొడతాం, మనం రకరకాలైన పనులు చేస్తాం, కానీ తల్లి విసుక్కోదు. ఎంత ఓర్పుతో పెంచుతోందో. మళ్ళా మనం ఏం చేస్తాం, వయస్సు వచ్చిన తర్వాత చివరి దశలో ఉంటే మనకు విసుగు, ఉద్యోగానికి ఆటంకం, ఇంకా ఏదో ఆటంకం, ఎవరినో పెట్టి ఏదో ఒకటి చేద్దాం అనుకోని ఇంకా అనేటువంటి దౌర్భాగ్య మానసిక స్థితి ఏర్పడుతుంది. ఒక్కసారి ఆలోచిస్తే చిన్న వయస్సులోనే మనలాగానే మన తల్లిదండ్రులు కూడా చూస్తే మనకు అస్తిత్వం ఉన్నదా? కనీస మానవ కృతజ్ఞత అది చేస్తే చాలు. గురువు అలా కాదట. గురువు కూడా ఒక తల్లిలాగా తండ్రిలాగా వెంటబడి ఆ శిష్యుడి యొక్క సర్వ బాధ్యతలు స్వీకరిస్తాడు. అందుకని ఈ గురువు మరలా వచ్చాడు. చమత్కారంగా మహానుభావులు ఒక కథ చెప్తాడు. ఒక సాధువు సంచారం చేస్తున్నాడు. ఒకరోజు మధ్యాహ్నం అయింది, ఆకలి వేసింది. ఒక రైతు కనిపించాడు. ఆయన చూస్తున్నాడు. సరే, ఈయన పరిస్థితి చూసి ఈయన ఎవరో మహానుభావుల్లాగా ఉన్నాడు అని మన దేశంలో అతి సామాన్యుడికి కూడా అతిథి అభ్యాగతులు అంటే ప్రేమ ఆదరం ఉన్నది, ఇప్పటికీ ఉన్నది. తీసుకొని వెళ్ళి భోజనం పెట్టాడు ఆ రైతు. ఆ సాధువు పాపం ఆకలి తీరిపోయింది, ఆలోచించాడు, మనకి ఆకలి తీర్చాడు, ఏదో ఒక ప్రత్యుపకారం ఏం చేయాలి? తన దగ్గర అతనికి నచ్చేవేవి ఇచ్చేది ఏమీ లేదు కదా, జ్ఞానం ఒక్కటే ఉన్నది. నాయన, నువ్వు చాలా కష్టపడుతున్నావు, కానీ పారమార్థికంగా ఉన్నతిని కూడా పొందే ప్రయత్నం చెయ్యి. ఈ లౌకికమైనటువంటి వ్యామోహం తగ్గించుకో, 60 సంవత్సరాలు దాదాపు దాటుతున్నాయి కదా అని చెబితే, స్వామి ఇప్పుడు కాదు, మీరు చెప్పే దాని ప్రకారం అయితే అన్నిటినీ మానసికంగా అయినా ఛేదించేదో చెయ్యాలి కదా, వచ్చే సంవత్సరం అయితే మా అబ్బాయి పెళ్లి చేస్తామండి, అప్పుడు నా బాధ్యతలు తీరిపోతాయి, అప్పుడు ఏదన్నా రామకృష్ణ అనుకుంటా. సరే అన్నాడు. ఈయనెట్టో పోయాడు. మళ్ళీ సంవత్సరం అయిన తర్వాత వచ్చాడు. ఇప్పుడే వివాహం చేశానండి, వాడికి అసలు ఏమీ తెలియదు, మనవడు పుడితే కాస్త వాడిని చూద్దాం. మళ్ళా వచ్చే సంవత్సరం ఒక పూట భోజనం పెడితే ఆ గురువు గారు మళ్ళా వచ్చాడు. కాదండి, వాడికి వివాహం అయింది కానీ సంతానం కలగలేదు, ఆ సంతానం కలిగితే చూద్దాం. మళ్ళా వచ్చే సంవత్సరం పిల్లలు పుట్టారు కదరా, వాడికి కూడా ఇంకే అసలు వాడు చేయలేకపోతున్నాడని, ఉద్యోగానికి దానికి లంకె కుదరటం లేదు, నేను కూడా కొంచెం సపోర్ట్గా ఉంటే వాడు బాగా ఉంటుంది అని ఇప్పుడే అన్నీ వదలమంటే వదలి. సరే, మళ్ళా వెళ్ళాడు. ఈలోపు కొన్ని ఇలాగనే గడిచిపోతాడు. కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత ఎంతో కాలం, నువ్వు 150 ఏళ్ళు ఉన్నా ఇవే.
మళ్ళా వస్తే వీడు చచ్చిపోయాడు అని చెప్పాడు. ఏమయ్యాడు అంటే ఆ గాఢమైనటువంటి ఆ వ్యామోహం వల్ల అక్కడే ఒక గానుగ ఎద్దయ్యాడు. గానుగా అని ఎద్దని అనేవాళ్ళు, ఇప్పుడు గానుగలు పోయాయి, మళ్ళీ వస్తున్నాయి ఏవో దానికి కూడా. వాళ్ళు గంట కట్టేసి పాత గ్రామాల్లో ఇప్పటికీ చూడవచ్చు మనం, ఒక రౌండ్గా ఉంటుంది, ఆ ఎద్దుకి గంటలు కట్టేసి తిప్పుతూ ఉంటారు, దాంట్లో ఇవి పోసి నూనె తీస్తారు. అట్లాగా ఆ ఎద్దు అయిపోయాడు. అది జ్ఞాన దృష్టితో ఈయన చూసి వీడిలాగా అయిపోయాడే, అయ్యయ్యో పాపం అని దాని మీద కాస్త నీళ్ళు ఇప్పుడైనా చెప్తానురా అంటే ఈ శరీరాన్ని వదిలిపెట్టేస్తే మళ్ళా అటాచ్మెంట్ ఉన్నది సహజంగా. కానీ ఆ వ్యామోహం వాళ్ళు బాగా బలీయంగా ఉండటం వల్ల మళ్ళా అక్కడే పుట్టడం ఇది చూసి ఇప్పుడైనా సరే జంతు జన్మలో ఉన్నావు, నీకు ఏదో నేను చేస్తానంటే, లేదు స్వామి వాడు అసలు మరీ సోమరితనంగా ఉన్నాడు, వాడి ధనాన్ని సంపాదించడం తెలియదని. అహో మూఢది, ఎంత బలీయమైనటువంటిది ఈ మమకారం అనేది. అహం మమం మమత్వం, అందుకని నమ్మమ్మా అని మనం యజ్ఞయాగాదుల్లో ఇదం నమమ, ఇది నాది కాదు అని చెప్పిస్తారు. అంత దూరం మనం ఆలోచించాం కాబట్టి సరే ఏదో నమస్కారం చేస్తాం. కనుక ఈ బలీయమైనటువంటి సాంసారికమైనటువంటి స్థితులను అందరూ కూడా అధిగమించలేరు. కనుకనే ఈ భగవంతుని యొక్క తాదాత్మ్యాన్ని, ఆ నామ రూప గుణ ధామ విశేష వైభవాల్ని మనస్సులో, అంటే ఆ స్థానంలో ఇది కనుక వస్తే కొంచెం కొంచెం మారుతోంది. ఇక్కడ ఈ నిదాఘుడు వచ్చాడు, నిదాఘుడిని చూశాడు గురువు గారు. 1000 ఏళ్ల తర్వాత మళ్ళా వచ్చాడు పాపం. ఎందుకయ్యా బాగా శరీరం అంతా శుష్కించిపోయింది, నువ్వు వెళ్ళటం లేదేమిటి, పట్టణంలోకి వెళ్ళవేమిటి అని అడిగాడు. అంటే రాజుగారు ఉన్నారండి, బాగా రాజుగారు ఉంటే అక్కడ సైనికులు పటాలం అంతా పెద్ద హడావిడి ఉంటుంది కదా. ఇప్పుడు కూడా మనం చూస్తుంటాం కదా, అధికారంలో ఉన్నవాడు వెళ్తున్నాడంటే మనం వెళ్ళలేం కదా అని అట్లాగే. అంటే ఇక్కడ ఉన్న వారిలో రాజెవరు, ప్రజలెవరు, నువ్వు బాగా తెలుసు కదా చెప్పు అన్నాడు. ఈయనేంటి జ్ఞాన దృష్టితో అడుగుతున్నాడు. ఈయన దృష్టి ఏంటంటే ఇంకా ఆ వికారాలు పోలేదన్నమాట. యోయం గజేంద్రం ఉన్మత్తం అగ్నిశృంగ సముచ్ఛ్రయం అధిరూఢో నరేంద్రోయం పరితోయస్తరేతర. పర్వత శిఖరంలాగా ఎత్తుగా ఏనుగు మీద ఎక్కున్నవారు రాజు, చుట్టూతా ఉన్నటువంటి వారు ప్రజలను. రుభురువాచ ఏతౌ హి గజరాజానౌ దృష్టౌ హి యుగపన్మయా భవతా నిర్విశేషేణ పృథగ్వేదోపలక్షిత. ఈయనంటాడు, నేను మాత్రం ఏనుగుని పైనున్న రాజుని ఒకే విధంగా చూస్తున్నాను. గురువుగారు అన్నాడు, నీవు మాత్రం విడివిడిగా గుర్తిస్తూ ఉన్నా. కాబట్టి ఈ గజానికి రాజుకి ఏం భేదం అంటే మళ్ళా ఏది ఏనుగు ఎవరు రాజు. నిదాఘవువాచ గజోయోయమధో బ్రహ్మన్ ఉపర్యస్యైష భూపతి. క్రింద ఉన్నదే అది గజం, పైన ఉన్నవాడు రాజు. వాక్యవాహక సంబంధం, ఒకరు మోస్తూ ఉన్నారు, మరొకరు వహించబడుతున్నారు, మోయబడుతున్నారు. దాంట్లో కూడా అదే కదా, భరతోపాఖ్యానంలో కూడా అదేగా. ఈ వాక్యవాహక సంబంధం అందరికీ తెలిసిందే కదయ్యా. గురువుగారు ఒక స్థితిలో చెప్తే శిష్యుడు అలా పాత పద్ధతిలోనే ఉన్నాడు. నాకు తెలిసేట్టుగా చెప్పవయ్యా, అధోభాగం ఏమిటి, ఊర్ధ్వభాగం ఏమిటి, ఈ విభాగం ఏమిటి అని. అప్పుడు వెంటనే ఆ గురువుగారి వీపు మీదే ఎక్కాడు శిష్యుడు. ఎక్కి, ఇదిగో నువ్వు కింద ఉన్నావు కదా, నేను రాజులాగా పైన ఉన్నా. చిన్నప్పుడు పిల్లలు ఆడేవాడు, దూకుడు ఆటలన్నీ ఏవో ఆడేవాడు. ఇప్పుడు పిల్లలకి ఆ స్థితి లేదు. ఆటల్లో కూడా చాలా
తాత్వికమైన విశేషాలు చెప్పారు మన ఆటలు. సరే, ఈ దృష్టాంతంతో తెలుసుకోవాలి. త్వం రాజేన ద్విజశ్రేష్ఠ స్థితోహం గజపద్యది. నీవు రాజులాగా నేను ఏనుగులాగా ఉంటే మొదట నువ్వెవరు నేనెవరు అని అంటే అప్పుడు ఆయన అంటాడు, నిరాఘుడు ఈ శిష్యుడు అప్పటికి కొంచెం జ్ఞానోదయమై గురువుగారు వచ్చారని కాళ్ళ మీద పడి నమస్కారం చేశాడు. ఇది ఒక చిత్త సంస్కారం. ఎవరు అనంటే ఇక్కడ ఏమిటి అర్థం? పైన ఉన్నటువంటి శరీరం కూడా పాంచభౌతికమే, ఈ క్రింద ఉన్నటువంటిది కూడా మృద్వికారం. రెండిటికి ఏమి అంటే నామరూపాలే విభాగం చేస్తున్నాయి. చైతన్యం ఒక్కటే కదా అనేటువంటిదే. అంటే మనం ఇంకో చాలా జాగ్రత్తగా ఇది అవగాహన చేసుకోవాల్సి, ప్రాథమికమైన అవగాహన ఉండాలి. అప్పుడు ఆయన గురువుని గుర్తించాడు. నీవు మొదట చేసిన సేవల వల్ల నీకు ఉపదేశించడం చేత, గురు స్నేహం చేత ఇలాగా వచ్చాను. పరమార్థ సారభూతమైనటువంటి ఆ తత్వ విశేషాన్ని సమగ్రంగా సంక్షేపంగా చెప్పాను అనంటే గురువైనటువంటి ఆ రుభువు నిదాఘునికి మరలా బోధించాడు. ఇది ఎందుకనంటే చాలా కష్టమైనటువంటి ప్రాపంచికమైనటువంటి విషయాలను వదలడం అనేటువంటిది అంత తేలికైనదే కాదు కదా. అందుకని భక్తి ప్రపత్తిని ఉపదేశించాడు. మనకు కనిపించేటువంటి ప్రపంచం నామరూపాలతో ఉన్నది. అంటే పేరు ఒక ఆకారం స్థూలంగా ఉన్నది కాబట్టి ఒక్కొక్క పేరు పెడతా. ఈ నామరూపాలు లేకపోతే చాలా సూక్ష్మమైన స్థితి. ఇదే ఉన్నది పీఠము అన్న సరస్వతి పీఠం. దీన్ని బాగా నలగొట్టారనుకోండి ఏమవుతుంది? పొడి అవుతుంది, చాలా చిన్నది. అప్పుడు దానికి పేరేమున్నది? ఏ పేరు లేదు, ఏదో ఒకటి ఉన్నది అణువులాగా చిన్న సూక్ష్మంగా ఉన్నది. అంటే ఏమైంది? వస్తువు మారలేదు, రూపం మారింది, కానీ దాని యొక్క అసలు రూపం అసలు స్థితి ఉన్నది. అలాగనే మన శరీరం కూడా అంతే. సూక్ష్మమైనటువంటి స్థితిలో ఈ ప్రకృతి జీవుడు ఉంటే అది ప్రళయం అన్న. నామరూపాలతో వ్యక్తమైతే అది ప్రపంచం అన్న. ఈ స్థూల సూక్ష్మ స్థితులతో కనిపించేది ఏదైతే ఉన్నదో ఇవి పరమాత్మతో కూడి ఈ ప్రపంచం జీవుడు కలిసి ఉంటే, అది స్థూలంగా ఉంటే ఈ నామరూప జగత్తు అన్నారు. జగత్తు అనే దాన్ని కూడా కదులుతోంది అని అర్థం. స్థూలంగా ఉంటే ప్రపంచం, సూక్ష్మంగా ఈ మూడితో ఉంటే అది ఆ ప్రళయ స్థితి పరమాత్మతో ఉండేది అది. కాబట్టి స్థూల సూక్ష్మ స్థితులతో ఉండేటువంటి ఈ మూటితో కలిసి ఉంటే అదే విశిష్టమైనటువంటిది. దాన్నే విశిష్టాద్వైతం అని వారు. ఇక్కడ ఒక్కటే ఉంటుంది, ఈ సూక్ష్మ స్థితులు కూడా ఉండవు. ప్రకృతి అనేదే లేదు, జీవుడు వాడు లేడు, ఉన్నది ఎవరు? ఒక పరమాత్మే అనేటువంటిది ఒక ప్రక్రియలో చెప్పడం. కాబట్టి ఇక్కడ ఆయన అద్వైత విద్యని బోధించాడు. ఈయన కూడా అయ్యాడు. ఇతర ప్రాణులను అభేదంగా దర్శించాడు. తథాత్వమపి ధర్మజ్ఞ తుల్యాత్మ రిపుబాంధవ భవ సర్వగతం జ్ఞానం ఆత్మానమవనీపతే. సర్వభూతాన్యభేదేన తదృశే తదాత్మనః తథా బ్రహ్మతనవు ముక్తిమవాప పరమోద్విజ.
అభేద భావన కలిగినట. అన్ని ప్రాణులలో ఉండేటువంటి ఆ ఆత్మస్వరూప దర్శనం చేయగలిగారు. ఈ భ్రాంత దృష్టి కలిగిన వారికి ఒకే ఆత్మ భిన్నంగా కనిపిస్తోంది. నిన్న మనం చెప్పుకున్నాం కదా, వేణునాదం వాయువు ఒకటే, కానీ ఆ పూరణ వల్ల ఆ 7 రంధ్రాలలో ఒక్కొక్క స్థితిలో ఆ శబ్దం వస్తుంది. దానిని మంద్రమని, గాంధర్వము, షడ్జము అని, రిషభము అని, ఇలాగా ఆ స్థాయి భేదాలని బట్టి ఆ సంగీతవేత్తలు ఇది ఋషభంలో వాడారు, గాంధర్వంలో వాడారు, ఇలాగా చెప్పడం జరుగుతుంది. కనుక ఒకటే ఆకాశం నలుపు తెలుపు భేదం చేత ఎలా కనిపిస్తోందో భ్రాంత దృష్టి కలిగిన వారికి ఒకే ఆత్మ భిన్నంగా కనిపిస్తోంది. ధర్మజ్ఞుడవై శత్రుమిత్రులలో సమభావం కలిగిన వాడవై ఆత్మ సర్వగతము ఏకము అని గ్రహించవయ్యా. ఈ ఆత్మ కంటే భిన్నమైనది లేదు. అదే అచ్యుత నామము. చ్యుతి అంటే జారడం, అచ్యుత అంటే తాను ఆ నిరంతరం ఆత్మస్థితిలో ఉండడం అచ్యుత. ఆ అచ్యుతుడే నేను నీవు ఈ సమస్త ప్రపంచం భేదమోహ శూన్యంగా ఉంటోంది అని బోధించాడు. ఇతీరితస్తేన స రాజవర్య సత్యాజ భేదం పరమార్థ దృష్టి సచాపి జాతి స్మరణావబోధస్తత్రైవ జన్మన్యపవర్గమాప పరమార్థాధ్యాత్మమేతత్తుభ్యముక్తం మునీశ్వర బ్రాహ్మణ క్షత్రియ విశాం శ్రోతॄణాంచాపి ముక్తిదం యథా పృష్టం త్వయా బ్రహ్మన్ తథా తే గదితం మయా బ్రహ్మజ్ఞానమిదం శుద్ధం కిమన్యత్ కథయామి వై. ఇలాగ ఉపదేశం పొంది పరమార్థ దృష్టి కలిగినటువంటి వాడై భేద దృష్టిని వదిలిపెట్టారట ఆయన. ఇతడు కూడా పూర్వజన్మ జ్ఞానం చేత, ఆ జ్ఞాన వికాసం చేత ఆ జన్మలోనే మోక్షాన్ని పొందాడు. ఇలాగా అధ్యాత్మ జ్ఞానం నీకు ఉపదేశించానయ్యా. ఇది సర్వులు కూడా, సర్వమానవులు ఈ జ్ఞానాన్ని పొందితే వారికి ఉత్తమ స్థితి కలుగుతోంది. ఇదే బ్రహ్మజ్ఞానం అంటే అని చాలా సంక్షేపంగా చెప్పాడు. గ్రహించేవాడికి అదే చాలు. ఇలాగ చెబితే నారద మహర్షి సనందన మహర్షి యొక్క మాటలు విని సంతృప్తి పొందని వాడిలాగా సనందనుని మళ్ళా అడుగుతున్నాడు. అంటే విషయం చాలా కష్టమైనది, మనస్సుకి హత్తుకోవడం కష్టం. అందుకని అనేకమైనటువంటి ఆ విషయాలని మరలా చెప్పడం జరుగుతోంది. ఆ సుఖ దుఃఖ స్వరూపమేమిటి, మరలా ఏం చెప్పాడు, ఆ సుఖయోగి యొక్క విశేషం, ఇవన్నీ కూడా మనకు చెప్పడం జరుగుతోంది నారద మహాపురాణంలో. ఆ విశేషాలను మరలా శ్రీవారి అనుగ్రహంతో క్రమంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వినడం ఒకటైతే ఆ విన్నదాన్ని మననం చేయడం, యుక్తుల చేత సరిచూసుకోవడం, దీనిలో భిన్న భిన్నమైనటువంటి తాత్వికమైన విషయాలు ఉన్నాయి. వాటిని గురువు ద్వారానే తెలుసుకోవాలి. వాటికే ద్వైతాద్వైత విశిష్టాద్వైత ఇలాగా ఈ అనుభవ స్థితిలో ఉన్నటువంటి వారి ద్వారా ఈ జ్ఞానాన్ని మనం పొందాలి. ఇది కేవలం ఉపన్యాసాల ద్వారా పొందేది కాదు, ఒక అవగాహన వస్తుంది. కానీ ఆ అవగాహనతోనే కాకుండా అది ఆ యోగ్యులైనటువంటి ఆచార్యుల ద్వారా గ్రహించి దాని నిత్య జీవితంలో మనం ఆచరిస్తే ఈ దుఃఖాన్ని దాటడం జరుగుతుంది. తరతి శోకమాత్మవితు ఉపనిషత్తులు చెప్తాయి. మానవ జన్మ ఆ దుఃఖాన్నించి దాటటమే. అనేక మంది మహానుభావులు చేసిన పని, భారతదేశంలో పుట్టివారు మనకిచ్చిన జ్ఞానం అదే. కాబట్టి మానవ జీవిత లక్ష్యాన్ని మనం గమనంలో గుర్తులో ఉంచుకొని ప్రయత్నించడం అది మనకు ప్రాథమికమైనటువంటి స్థితి. అందుకనే భారతదేశం చాలా గొప్పదంటే దానికోసం, అంతేగాని ఇతరమైన వాటి కోసం కాదు.
అది మనం బాగా గుర్తించి ముందు సత్కర్మాచరణలు చేస్తూ భక్తిని పొందుతూ ఆ జ్ఞానాన్ని చిట్ట స్థితిని అది పొందాలి. అలాంటి శక్తిని, ఆసక్తిని, అనురక్తిని కలియుగ ప్రత్యక్ష దైవం సర్వమానవులకు అనుగ్రహించాలి అని మనం ప్రార్థిద్దాం. శ్రీకృష్ణ గోవింద హరే మురారే హే నాథ నారాయణ వాసుదేవ గోవింద జయ జయ గోపాల జయ జయ రాధారమణ హరి గోవింద జయ జయ హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. శ్రేయఃకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం. శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. బలం విష్ణోః ప్రవర్ధతాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. వాసుదేవ నారాయణ ముకుంద మాధవ శ్రీహరి గోవింద వాసుదేవ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద 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 గోవింద. వెంకటేశ